Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగుననును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. You will be well in the coming time. The book of Jeremiah chapter 31 verses 17. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువు యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, రాబో కాలమునందు నీకు మేలు కలుగును అని దేవుడు యెహోవా ఇర్మియా ప్రవక్తతోనూ తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము కన్నీటితోనూ బాధతోనూ ఎవరైతే ఈ దినమున బాధపడుతున్నారో, ఒక్కసారి మీరు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నీ ఎడల మేలును కలుగు చేస్తానని వాగ్దానముల రూపంలో దేవుడు నీతో నాతో మనతో తెలియజేస్తున్నారు. చూడండి, నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ నీకు మేలు కలగాలన్నా, నీ ఇంటిలోనికి రక్షణ రావాలన్నా, నీ హృదయంలోనికి దేవుని చేర్చుకో. ఆయనే నీకు సహాయకుడు. ఆయన నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చగలడు. కనుక నీవు బాధపడవద్దు, నీవు జరియవద్దని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇదే వాక్కును దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చే విధముగా రాబో కాలము నుండి నీకు మేలు కలుగును అని దేవుని యొక్క వాగ్దాన రీతిగా మనమందరమును దేవుని తట్టు తిరిగి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా మనమందరం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఈ వాగ్దానమును మనందరి జీవితాలలోనూ కుటుంబాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారభూతుడైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానం ద్వారా తెలియజేశారు. ప్రభువా, ఎవరికైతే కన్నీటితోనూ దుఃఖాక్రాంతుల ఎవరైతే దీన మనస్కులై నీకు ప్రార్థిస్తున్నారో, నిన్ను వేడుకుంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అట్టి వారందరిని ఒక్కసారి మీరు చూడండి, వారికి కార్యములను జరిగించండి. ప్రభువా, ఈ దినమున వారికి అనేక కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ ప్రభువా, రాబో కాలమునందు నీకు మేలు కలుగును అని వాగ్దానం చేసి ఉన్నావు. అట్టి వాగ్దానమును వాక్యం వింటున్న వారికి మాకును దయచేయమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.